మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, కిడ్నీ మార్పిడితోనే మెరుగైన జీవన నాణ్యత సాధ్యమవుతుందని యశోద ఆసుపత్రి నెఫ్రాలజీ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, డాక్టర్ విజయ్ వర్మ తెలిపారు. తమ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసిన 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు వందలాది కుటుంబాలకు కొత్త జీవితాన్ని అందించాయని వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రి మూత్రపిండాల మార్పిడి చికిత్సల్లో మరో విశిష్ట ఘనతను సొంతం చేసుకుంది. డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, డాక్టర్ విజయ్ వర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఇప్పటి వరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ, సాధారణంగా ఒకే రక్త గ్రూప్ ఉన్నవారికే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతుందని తెలిపారు. అయితే యశోద ఆసుపత్రి అందుబాటులో ఉన్న ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ టెక్నాలజీ ద్వారా భిన్న రక్త గ్రూపులు ఉన్న దాతలు, గ్రహీతల మధ్య కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం సురక్షితంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి మంచి ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. డయాలసిస్ శాశ్వత పరిష్కారం కాదని, కిడ్నీ మార్పిడితోనే రోగులు సాధారణ జీవితం గడపాలని స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో యశోద ఆసుపత్రి దేశంలో ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రంగా గుర్తింపు పొందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు కె చంద్రశేఖర్, ఆర్ శ్యామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ కలవటం ముఖ్య కారణం, ఈరోజు హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీగా ఎండిడిఎం నెఫ్రాలజీగా పనిచేస్తున్న డాక్టర్ విజయ్ వర్మ గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాటిలో వచ్చిన నూతన వైద్య విధానాల గురించి తెలుసు. నా పేరు డాక్టర్ విజయ్ వర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్టికులర్ మీటింగ్కి ప్రతి 100 మందిలో ఈ రోజుల్లో 17% మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ రోగగ్రస్తులు డయాలసిస్ అనేది ఒక మరణ శిక్షని, డయాలసిస్ మీదకి వస్తే ఇంక జీవితం ఉండదు అనే ఒక అపోహలో ఉన్నారు. డయాలసిస్ అనేది మరణశిక్ష కాదు. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి అనేది ఒక పునర్జన్మ లాంటి ఒక ట్రీట్మెంట్. అయితే కొంతమంది ఫ్యామిలీస్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవటం వలన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనం కిడ్నీ అనేది తీసుకోలేకపోతున్నాం. మనకి లా ప్రకారంగా కుటుంబ సభ్యుల్లోనే కిడ్నీ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళ దగ్గర నుంచే కిడ్నీ అనేది తీసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం అనేది దీనికి ఒక అడ్డుగా కొంతమంది ఫ్యామిలీస్కి మారింది. మనం సుమారుగా క్రితం 4 సంవత్సరాల్లో 383 ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాం యశోద హైటెక్ సిటీలో. వాట్లలో 48 ట్రాన్స్ప్లాంట్లు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్. నేచర్ ప్రకారంగా ఓ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇవ్వచ్చు, ఏబి బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏ లేదా బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ నుంచి లేదా ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. దీనికి టోటలీ భిన్నంగా మనం ఏ నుంచి బికి బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బి నుంచి ఏకి కానీ, లేదా ఏబి నుంచి ఓకి కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఒక 3 లక్షల ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ మనకి రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన ట్రాన్స్ప్లాంట్స్తో కంపారిటివ్గా ఉన్నాయి. చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవటం అనేది మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోవటానికి ఒక కారణం కాకూడదు. ప్రతి ఫ్యామిలీకి ఒక హోప్ అనేది మనం ఇవ్వగలగాలి. ప్లస్ ఎవ్రీ ఫ్యామిలీలో కూడా మనం ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ డిసీజెస్ని మన కమ్యూనిటీలో ఎలా నివారించుకోవాలి, మనం అది అవ్వకుండా ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వారు కూడా సంవత్సరానికి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఈ 3 పరీక్షలు అనేది మనం చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది క్లారిటీగా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇది మన పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తెలియజేయటం కోసం ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఒక గుడ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశం. ఒక మనిషి బతకడానికి ఒక కిడ్నీ సరిపోతుందండి. సో ఒక సైజ్ చిన్నగా ఉంది అంటే అది పుట్టుకతో చిన్నగా ఉండొచ్చు, లేదా పదే ఇన్ఫెక్షన్స్ రావటం వలన చిన్నగా ఉండొచ్చు, లేకపోతే దానికి రక్త సరఫరా సరిగ్గా అవ్వకపోవడం వలన చిన్నగా ఉండొచ్చు. కానీ ఆ ఇంకొక కిడ్నీ బాగా పనిచేసేంత వరకు ఒక సైడ్ కిడ్నీ చిన్నగా అయినా దానికి ఇమీడియట్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం లేదు.
2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ట్రీట్మెంట్లోకి వస్తుంది.